ఇదేంటి గుండ్రంగా ఉంది? వీటిని చపాతీలంటారమ్మా. మరి అవేంటి? అవేంటమ్మా? అదే గుండ్రంగా ఉంటాయి, పొద్దున నువ్వు పెట్టావు. ఓ, వాటిని పూరీలు అంటారు. ఆ, ఎందుకంటారు? రెండు గుండ్రంగానే ఉన్నాయి కదా. కర్మ, ఇవి చెప్పలేక నా తల గిర్రం తిరిగిపోతోంది. తినమ్మా. మ్మ్హ్మ్. చపాతీ పూరి. ఇది చపాతీ, అది పూరి. ఇది తినమ్మా. చపాతీ పూరి. పూరి తినమ్మా. చపాతీ పూరి. చపాతీ పూరి. చపాతీ, అది పూరి. ఇది చపాతీ, అది ఇది చపాతీ. చెప్పండి పెద్దమ్మా. ఆ, చూడు బాబు, నిత్య చెప్పిన మాట వినడం లేదు, అసలు తిండి తినడం లేదు. ఇదిగో బాబు, నువ్వు ఒక్కసారి చెప్పు నాయనా. నిత్యకి ఫోన్ ఇవ్వండి పెద్దమ్మా, నేను చెప్తాను. ఆ, ఆ, ఇదిగో దేవ్తో మాట్లాడు. హాయ్ దేవ్. దేవ్ చెప్పు. నిత్య, దుర్గమ్మ చెప్పినట్టు వినమని చెప్పాను కదా, ఎందుకు వినట్లేదు? మ్మ్హ్మ్. నేను వినను. తప్పు నిత్య, అలా అనకూడదు. తను నీకు అమ్మ. అమ్మ చెప్పినట్టు వినాలి. నేను నిన్ను ఎలా చూసుకుంటానో అమ్మ కూడా నిన్ను అలాగే చూసుకుంటుంది. నా మాట వింటావా వినవా? సరే, వింటాను దేవ్. అయితే ఈమె అమ్మా? అవును, అమ్మే. అమ్మ చెప్పినట్టు విను. అమ్మ ఏది తినిపిస్తే అది తిను, సరేనా? సరే.